డైరెక్ట్ గా వీరిని తీసుకొని ఇక్కడికి వచ్చేసాను. సో మళ్ళీ లోపలికి వెళ్తాం, అందరినీ కలుద్దాం. సో ఫస్ట్ టైం నేను ఇలా వీరిని తీసుకొని ఇలా తిరుగుతున్నాను కార్లో, కానీ చాలా బాగా అనిపిస్తుంది. వీరు కూడా చాలా మంచిగా కోఆపరేట్ అవుతున్నాడు. ఇక్కడ కూర్చున్నాడు నాతో. కాదన్నా కాదన్నా హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇప్పుడు మేము ఇంటి నుంచి బయలుదేరిపాం. సో మేము వెళ్తున్నాము. నిషాకి కొంచెం పని ఉంది, ఆఫీస్ పని ఉంటే ఆఫీస్ పని మీద వెళ్తున్నాము. వంట అండ్ అలాగే కొంచెం తిరిగేద్దాం అనుకుంటున్నాము. దాంతోపాటు కుదిరితే రిటర్న్లో వెళ్ళినప్పుడు సురీన్తో కూడా కలుద్దాం. ఇవాళ హల్దీ ఫంక్షన్ ఉంది, నేను అటెండ్ చేయలేకపోయాను. బట్ రిటర్న్లో వెళ్ళినప్పుడు కుదిరితే ఒకసారి కలిసి హలో హై చేసి వెళ్తా. ఇవాళ క్లైమేట్ అయితే భలే ఉంది, అసలు చాలా బాగుంది. వాన పడింది పొద్దున, కానీ ఇప్పుడైతే వాన ఆగిపోయింది. బట్ ద క్లైమేట్ ఈస్ వెరీ అమేజింగ్. నేనేమనుకుంటున్నానంటే వాన పడకపోయినా పర్లేదు, కానీ ఎండ మాత్రం రాకూడదు, అంతే. అలా ఉంటే చాలా బాగుంటుంది. ఒకవేళ ఎండ వచ్చేస్తే ఇంకా ఐ డోంట్ లైక్ దిస్ సమ్మర్ సీజన్. బట్ కూల్గా ప్లెజెంట్గా ఇలా ఉంటే డ్రైవ్ చేయడంలో కూడా మజా వస్తుంది, తిరగడంలో కూడా మజా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ సాయంత్రం పూట అసలైన మజా వస్తుంది. వేడి వేడి పునుగులు ఇలాంటి క్లైమేట్లో తింటే అదిరిపోతుంది అసలు. Okay, bye, take care. Aku say bye to mama. Say bye. Bye. Yo. Kita kadanna. ఇందాక నేను మీకు చెప్పాను కదా, నేను సురీన్ కలవడానికి వెళ్తాను, మళ్ళీ హల్దీ ఈవెంట్ ఉంది దానికి వెళ్తానని చెప్పాను కదా. నిషాతో పాటు తర్వాత వెళ్తానని చెప్పాను. బట్ ఇప్పుడు ప్లాన్ చేంజ్ అయింది. నేనే డైరెక్ట్గా వీరిని తీసుకొని ఇక్కడికి వచ్చేసాను. సో మళ్ళీ లోపలికి వెళ్తాం, అందరినీ కలుద్దాం. రాత్రి ఎలా ఉంది, డే ఎలా ఉంది, భలే ఉంది. ఇప్పుడేమో వీరిని పడుకు పెట్టించాను. వీరిపై పడుకున్నా అండ్ నేను హాయిగా ఎప్పుడు భోజనం చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరిపోయాను అండ్ నేను వీరు కలిసి వీరి వాళ్ళ మమ్మీని ఫస్ట్ పికప్ చేసి ఆఫీస్ దగ్గర, దాని తర్వాత అక్కడ నుంచి మేము ఇంటికి వెళ్తాం. సో దట్స్ ద ప్లాన్ రైట్ నౌ. అండ్ సాయంత్రం మళ్ళీ ఏంటి ఎలాగా చూద్దాం ఏంటో. ముందు అర్జెంట్గా ఇంటికి వెళ్ళిపోతాం. నేను కూడా కొంచెం అలసిపోయాను. ఇంత తిన్న తర్వాత అయితే నాకు ఏదో నిద్ర వచ్చినట్లా ఉంది. అక్కు బేబీ లెట్స్ గో. ఓకే అమ్మా, లెట్స్ గో. ఫస్ట్ టైం నేను ఇలా వీరిని తీసుకొని ఇలా తిరుగుతున్నాను కార్లో, కానీ చాలా బాగా అనిపిస్తుంది. వీరు కూడా చాలా మంచిగా కోఆపరేట్ అవుతున్నాడు. ఇక్కడ కూర్చున్నాడు నాతో. సే హాయ్. హాయ్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ మై టైనీ హ్యాండ్స్. టైనీ బేబీ. వీరు వాళ్ళ మమ్మీ కూడా వచ్చేసింది. Hi, Chani.
అండ్ గైజ్ అయితే ఇప్పుడు ఇంటికి వచ్చేసాను అండ్ కొంచెం లేజినెస్గా అనిపిస్తుంది. అంటే భోజనం చేసిన తర్వాత కొంచెం తిరిగి ఇలా వచ్చాను కదా, ఇప్పుడు నిద్ర నాకు వస్తుంది. అండ్ వీరు ఇప్పుడు ఓ మై గాడ్ అల్లరి చేస్తున్నాడు. ఒక విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అదేంటంటే వీరు అక్కడ వెళ్ళిన తర్వాత చాలా మంది చేతిలోకి వెళ్ళాడు అండ్ ఏడవలేదు కూడా. సో ఐ లైక్ దట్ పార్ట్. అయినా అగ్గు బేబీ ఇస్ అ గుడ్ బేబీ, నో గుడ్ బేబీ. అండ్ గైస్ ఇప్పుడు సాయంత్రం అయిపోయింది. సో మధ్యాహ్నం పూట ఇంటికి రాగానే చక్కగా ఫుల్ పడుకున్నాను. మంచి పవర్ న్యాప్ వేసుకొని లేచి డూడల్కి ఇవి వాకింగ్ అని చేపించేసి దాని తర్వాత ఇప్పుడు ఆకలిస్తుంటే నేను అగ్గు వాట్ హ్యాపెండ్? हैप्पी फादर्स डे बोल रहा है वो। अच्छा हैप्पी फादर, थैंक यू. సో సో నైస్. ఎనీవే సో విజయవాడ వెళ్తున్నాము ఆకలి వేస్తుందని. అండ్ అలాగో మెహందీ ఫంక్షన్ కూడా ఉంది. జస్ట్ నిషా ఏమో చిన్న మెహందీ వేపించుకుంటుంది చేతిలో. దాని తర్వాత ఏదైనా తినడానికి నేను సురీన్ అండ్ నిషా మేము తినడానికి బయటకు వెళ్తాం. సో లెట్స్ సీ ప్లాన్. ఎగ్జాక్ట్గా ఎక్కడ వెళ్ళాలో తినడానికి తెలీదు, బట్ వెళ్తాం. సో ఇప్పుడు వచ్చాను సురీన్ వాళ్ళ ప్లేస్కి, అంటే వాళ్ళ కజిన్ వాళ్ళ ప్లేస్కి. అండ్ ఇప్పుడు నిషా మెహందీ రాపించుకుంది. సో ద మెహందీ ఏ సో నైస్. సో నిషా మెహందీ రాసుకుంది అండ్ వీరిని ప్రస్తుతం నేను ఫీడింగ్ చేపిస్తాను. సో గైస్ అయితే ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. టీ టైం జరుగుతుంది. ఎనీవేస్ నిన్న రాత్రి మెహందీ ఫంక్షన్ జరిగింది కదా, సో దాంట్లో నిషా చేతిలో మెహందీ రాపించుకుంది. రాపించుకున్న తర్వాత జస్ట్ ఒక ఐ థింక్ 10 minutes 10 minutes में कर दिया होगा अपने वाश. 10 నిమిషాల్లోనే తను వాటర్ వాష్ చేసింది. ఆ సమయంలో చెప్పాలంటే మెహందీ చాలా లైట్గా ఉంది, చాలా అంటే చాలా లైట్గా ఉంది. అండ్ ఇప్పుడు చూడండి డార్క్, ఫుల్ డార్క్ అయిపోయింది. ఒకసారి దిగాదు, చూసారా ఫుల్ డార్క్. నిన్న ఇంత డార్క్నెస్ లేదు, ఎంత లైట్ ఉందంటే జస్ట్ ఇమాజిన్ ఇంత. దీనికంటే ఐ థింక్ 50% థా ఇస్కవినా, దీనికంటే 50% ఉంది. అండ్ ఇప్పుడు చూడండి ఫుల్ డార్క్ బ్లాక్ లా అయిపోయింది. ఈ రోజుల్లో మెహందీ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ కెమికల్స్ అన్ని యాడ్ చేస్తున్నారు. సో మనం రాసుకున్న ఒక 2 నిమిషాలు 5 నిమిషాల తర్వాత వాష్ చేసేస్తే ఆ సమయంలో కనిపించదు, బట్ నెక్స్ట్ డే మార్నింగ్ మీరు చూస్తే ఫుల్ అలా రెడ్ అయిపోతుంది. ఇవాళ వీర్ కూడా త్వరగా లెగిసిపోయాడు అండ్ మేము టీ తాగుతున్నాం ఇక్కడ. ఏ గుడ్ మార్నింగ్ వీర్, సే హలో టు ఫ్రెండ్స్. వీర్ ఇద్దరు देखो ना. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వీరికి నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడు. ఈ పెళ్లి టైంలో నిజంగానే చెప్పాలంటే మనకి నిద్ర సరిపోదు. ఎంత డైలీ పార్టీ చేస్తాము, ఎంజాయ్ చేస్తాము, అందరితో కలిసిమెలిసి ఉంటే అది ఒక వేరే వైబ్. డెఫినెట్గా మనం కూర్చొని టైం పాస్ చేస్తాం, బాగుంటుంది. బట్ దాంతోపాటు నిద్ర కూడా చాలా అవసరం. సో అలా అని చెప్పేసి నిన్న రాత్రి మెహందీ ఫంక్షన్ చేసి నేను ఇంటికి వచ్చేసాను. అండ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెగిసి మళ్ళీ పెళ్లి కొడుకు ఫంక్షన్ ఉంది ఇవాళ. ఇప్పుడు పెళ్లి కొడుకు ఫంక్షన్ ఉంది. సో ఆ ఫంక్షన్ అటెండ్ చేయడానికి వెళ్ళాల్సింది నేను. బట్ నాకు నిద్ర కావాలి మెయిన్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీరు కూడా ఉన్నాడు, డూడల్కి ఇవి వాకింగ్ చేయాలి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ముందు ఇల్లుని చూసుకోవాలి, దాని తర్వాత మనం ఏదైనా చేసుకోవచ్చు, మీకు తెలిసిందే కదా. అందుకనే నేను వెళ్ళాల్సింది, వెళ్ళలేకపోయాను. చూద్దాం, కాసేపు ఆగిన తర్వాత నా పనులన్నీ అవగొట్టి తర్వాత వెళ్తాను అక్కడికి సూర్యుని కలవడానికి. సో అందుకనే నేను చక్కగా రెస్ట్ తీసుకున్నాను. అండ్ మార్నింగ్ 7 o'clock అరౌండ్ నేను లెగిచినప్పుడు కూడా నాకు చాలా బద్ధకంలా అనిపించింది. నాకుతో అసలు లెగబుద్ధి కాలేదు. బట్ స్టిల్ అయినా సరే నేను లెగిసి ఇంట్లో ఉన్న కొన్ని పనులు ఉన్నాయి చూసుకొని అండ్ ఇప్పుడు టీ తాగేసి కూర్చున్నాను. డూడల్కి ఇవికి ఇప్పుడు వాకింగ్ తీసుకొచ్చాను. ఎండ అయితే ఉంది, బాగానే ఉంది. బట్ ఆ ఎండ చూసారా, అసలు కొరికేస్తుంది బాడీని. అలాంటిది అయితే లేదు, బాగా ఎండగా ఉంది అలా అయితే ఏం లేదు. కానీ చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది కొంచెం క్లైమేట్ కూడా. థ్యాంక్ గాడ్. లేట్గా వచ్చా వాకింగ్. ఇప్పుడు 9:30 టైం అయింది, 9:15 అవుతుంది టైం. చూడు 9:15 అవుతుంది.
సో గుడ్. రూరల్ గివికి వాకింగ్ చేపించేసి ఇప్పుడు ఇంటికి వచ్చేసాను. అండ్ ఇది చూడండి, ఇది ఒకసారి వీరేమో ఈ ఎలక్ట్రానిక్ స్వింగ్లో కూర్చుంటున్నాడు, చాలా బాగుంది. ఇది మాత్రం కంపల్సరీ ఎవరి దగ్గరైనా ఉండాల్సినది. అంటే న్యూలీ పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ న్యూ స్వింగ్ అయితే ఉండాల్సిందే, ఎందుకంటే చాలా హెల్ప్ అవుతుంది ఇది. పాయింట్ నెంబర్ 1 హెల్ప్లో ఏంటంటే మ్యూజిక్, సూదింగ్ మ్యూజిక్ ఉంది బేబీకి, దాంతో నిద్ర వచ్చేస్తుంది. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే మనకి ఎన్ని గంటలు కూర్చొని ఎత్తుకొని అలా ఊపడం అవసరం లేదు, దాంట్లోనే కూర్చొని అలా ఊగుతూ ఉంటారు. సో దే విల్ ఫీల్ ఎంజాయ్డ్. మోర్ ఓవర్ పాయింట్ నెంబర్ 3 ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారా, ఈ అటాచ్మెంట్స్ ఉన్నాయి కొన్ని. మనం ఏదైనా కావాలంటే ఇక్కడ పైన హ్యాంగ్ చేసుకోవచ్చు, పిల్లలేమో దాన్ని చూసి అలా ఆడుకుంటారు. సో ఇట్స్ అ వెరీ నైస్ థింగ్. ఇదైతే ప్రతి వాళ్ళ దగ్గర ఉండాలి. న్యూలీ పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఇదైతే ఉండాలి కంపల్సరీ. ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ స్వింగ్ అని సెర్చ్ చేస్తే మీకు దొరికేస్తుంది, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ చాలా బాగుంటుంది ఇది. సో డెఫినెట్గా తీసుకోండి, ఇట్స్ వెరీ యూస్ఫుల్. మీకు కూడా మీ బేబీకి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఎనీవేస్, సో ఇది అండ్ ఇవాళ బ్లాగ్ ఇక్కడే కొడతాను. నేను ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఇల్లు కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలి, చాలా మెస్సీగా ఉంది. ఫ్రమ్ పాస్ట్ 2-3 డేస్ నుంచి నేను ఇల్లుని ప్రాపర్గా క్లీన్ కూడా చేయలేదు. మోరోవర్ నేను బయట కూడా వెళ్ళాలి, ఒకసారి సూర్యుని కలిసి వద్దాం అనుకుంటున్నాను, రోయల్ అండ్ సూర్యుని. సో అది అండ్ ఇవాళ బ్లాగ్ ఇక్కడే కొడతాను. యాజ్ ఎ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం. రేపు ఒక గుడ్ న్యూస్ ఉంది, సో రేపటి బ్లాగ్ మిస్ చేయమాకండి.